కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా విషయాల్లో ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పెద్దలతో మీకు సఖ్యత, అంటే వారి యొక్క ఆశీస్సులతో, వారి శుభాకాంక్షలతో మీరు అనుకున్న పనులు సాధించడానికి మీకు ఒక నమ్మకం, ధైర్యం మీ మీద మీకు పెరగడం. మీ ఆలోచనలలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ఆలోచనలు, కొత్త పుస్తకాలు చదవాలనే కోరిక, అలాగే మీ యొక్క పుస్తకాలు ప్రింటింగ్ కానీ, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఆఫ్టర్ డాక్టరేట్ లాంటి చదువులు ఏదైనా సరే, అంటే డైలీట్ కానీ, పోస్ట్ డాక్టరల్ కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సింహరాశి. అమ్మా, ఈరోజు సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అనుకూలత అనేది కొంత ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం అనేది తక్కువగా ఉంది. అంటే ముఖ్యంగా మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఏదైనా డీలింగ్స్, అంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిగా మీరు ఒక నిర్ణయం తీసుకోవడంలో కొంత వెనకడుగు వేసే అవకాశాలు లాంటివి. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఈ రోజున వారికి ఏదైనా మీ సహాయ సహకారాల కోసం చర్చలు లాంటివి జరగడం, అలాగే ఏదైనా డొనేషన్స్ లాంటివి చేయడానికి కూడా మీరు కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి. అయినప్పటికీ మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి, ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనుకున్న ఫలితాలు సాధించడానికి ముఖ్యంగా ప్రశాంతతతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు ఏదైనా పోటీల్లో పాల్గొన్న దానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ యొక్క సంతానం కావచ్చు, అలాగే మీకు ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి ఈ రోజున చక్కగా మంచిగా స్పెండ్ చేయడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి అభివృద్ధి కొరకు మీరు కొన్ని రకాల పెట్టుబడులు పెట్టడానికి దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు లాంటివి చేయడం అనేది, ఇలాంటి వాటికి అవకాశం అనేది ఉంది. తక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు.